ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ విషయం హాట్ టాపిక్గా మారింది. అదే అంబానీ ఇంట పెళ్లి వేడుక. సో ఇందులో స్పెషల్ ఏముంది? అన్ని మీడియా ఛానల్స్లో అన్ని న్యూస్ల్లో వైరల్గా మారినటువంటి ఈ పెళ్లిలో ఇన్స్పైరింగ్ ఫ్యాక్ట్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. సో ఆ ఇన్స్పైరింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ప్రపంచంలోనే కుబేరుల్లో ఒకరైనటువంటి ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక జరుగుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. గత 3 రోజులుగా ఏ న్యూస్ ఛానల్స్ పెట్టినా ఈ పెళ్లి వేడుక గురించి చెప్తున్నారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరుగుతోంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ పెళ్లి గురించి హాట్ టాపిక్గా మారింది. వేడుకకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కొన్ని రోజుల నుంచి అంబానీ ఇంట పెళ్లికి సంబంధించినటువంటి వేడుకలకు పెద్ద ఎత్తున సందడిగా సాగుతున్నటువంటి నేపథ్యం. సో శుక్రవారం అనంత్ అంబానీ రాధిక 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రాయల్ వెడ్డింగ్ కి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అనంత్ అంబానీ పెళ్లికి ఎంత ఖర్చు చేశారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది. ఇక ఈ పెళ్లి వేడుకకు ఎన్నో రకరకాల వంటలు ఏర్పాటు చేశారంటే వాస్తవానికి నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవాలి. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ప్రపంచ దేశాల నుంచి, దేశంలో నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇప్పటికే అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెహందీ, సంగీత్, అట్లాగే ఆశీర్వాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా అతిరథ మహారథులందరూ హాజరై సందడి చేశారు. ఇక ఓ సింగర్ నిర్వహించినటువంటి కచేరీకి దాదాపుగా 84 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో తెలుస్తోంది. ఇక ఈ పెళ్లికి విచ్చేసే అతిథుల కోసం అంబానీ దాదాపుగా 100 విమానాల్లో ఈ అతిథులను వివాహానికి వచ్చి తిరిగి వెళ్లేందుకు ఈ ఫ్లైట్లను వినియోగించుకున్నారు. ఇలా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకలో ప్రతిదీ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించినటువంటి ఖర్చు గురించి అందరూ ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అంబానీ ఇంట జరిగినటువంటి పెళ్లికి దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు అయిందనేది నెట్టింట్లో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ ఖర్చు మనకు ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ముఖేష్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం 0.5% మాత్రమేనండి. ఇదే ఇవాళ నెట్టింట్లో వైరల్ అవుతున్నటువంటి అంశం. అంటే నెట్టింట్లో ఈ పోస్టుకు సంబంధించినటువంటి కామెంట్ల వర్షం కూడా కురుస్తోంది. సుమారు 1000 నుంచి 2000 కోట్ల అంచనాలు ఉన్నప్పటికీ 5,000 కోట్లు ఖర్చు చేశారా అన్న డౌట్స్ కూడా చాలా మంది నెటిజన్స్ ఇవాళ డౌట్స్ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే బిజినెస్ మ్యాన్లు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టరనేది చాలా మంది నెటిజన్స్ యొక్క అభిప్రాయం. అంటే దాదాపు 5,000 కోట్ల విలువ అంటే $600 మిలియన్ ఉంటుందని, అమెరికాలో 10 ఆస్కార్ వేడుకలకు ఇది సరిపోతుందని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే అనంత్ అంబానీని రాధికాను ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచంలో నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ముంబైకి చేరుకొని ఆ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి ఈ వేడుకల్లో ప్రపంచంలోని టాప్ సెలబ్రిటీలు అందరూ కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ పెళ్లి కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అంగరంగ వైభవంగా నిర్వహించడం దేశంలోనే ఇది మొదటిది కావచ్చు, చివరిది కూడా అవ్వచ్చేమో. ఈ నూతన పెళ్లి జంటల బట్టల కోసం మాత్రమే 16 కోట్లు ఖర్చు చేశారంటే ఏ రేంజ్లో పెళ్లి జరిగిందో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే అంబానీ కుటుంబం తరతరాలు ఇవాళ ఇలా ఉండటానికి కారణం మాత్రం ఒక సాధారణ మనిషి అనే చెప్పుకోవాలి. అంటే కేవలం 5,000 రూపాయలతో స్థాపించినటువంటి వ్యాపారం ఇవాళ ఆ కుటుంబాన్ని ప్రపంచంలోనే రిచెస్ట్ జాబితాలో 10వ స్థానంలో నిలిచేటట్టుగా కూడా చేసింది. అంటే ఎన్ని బిలియన్ల ఆస్తి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 5,000తో ధీరూభాయ్ అంబానీ స్థాపించినటువంటి వ్యాపార సామ్రాజ్యం ఇవాళ ఆయన మనవడు 5,000 కోట్లతో అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతున్నటువంటి సందర్భం. అంటే వారి తరతరాలు తలరాతలు ఆయన ఐడియా, ఆయన పడినటువంటి శ్రమ మార్చాయని చెప్పాలి. అంటే ఆయన ఒక చిన్న వ్యాపారంగా మొదలుపెట్టి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి తీరు నిజంగా అందరికీ ఆదర్శనీయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దృఢ సంకల్పం మరియు విజన్ ఉంటే
తమకే కాకుండా తమ కుటుంబానికి అలాగే సమాజానికి కూడా ఉపయోగపడే శాశ్వత వారసత్వాన్ని ఖచ్చితంగా సృష్టించగలవని ఈ సందర్భంగా చెప్పాలి. ఇక్కడ పంచ్ లైన్ ఏంటంటే జాబ్స్ కెన్ డూ మేక్ యూ సర్వైవ్ బట్ బిజినెస్ కెన్ సెక్యూర్ యువర్ జనరేషన్స్. అలాంటిదే ఇంకొక పంచ్ లైన్ కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఇఫ్ యు డూ జాబ్ ఇట్ సర్వైవ్స్ యూ అండ్ యువర్ చిల్డ్రన్స్. ఇఫ్ యు డూ బిజినెస్ ఇట్ కెన్ సర్వైవ్ యువర్ మెనీ జనరేషన్స్. సో ఖచ్చితంగా అంబానీ కుటుంబం ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ధీరుభాయ్ అంబానీకి, అంబానీ కుటుంబాలకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.